తనుజ స్టార్ ఆఫ్ ద డే హౌస్ జర్నీ వీడియోలకు సిద్ధమవుతున్న బిగ్ బాస్ హోమ్ కలపోయిన బిగ్ బాస్ హౌస్ దేవదాస్ అవుతాడు అనుకున్న డమాండ్ ఫుల్ బిందాస్ అయ్యాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఆటలు అంటే గేమ్స్ జరుగుతున్నాయండి. ఆ గేమ్స్ కూడా ఆల్రెడీ మనం చూసిన గేమ్స్. ఇంతకుముందు కండక్ట్ అయిన గేమ్స్ మొత్తం జరుగుతున్నాయి. అందులోని ఏవైతే పాపులర్ గేమ్ అంటే ఆ గేమ్ ద్వారా ఏ గేమ్స్ అయితే రచ్చ రంబోలా చేసాయో, ఏ గేమ్ ద్వారా మరి హౌస్ సభ్యులు రచ్చ రంబోలా చేశారో ఆ గేమ్స్నే మళ్ళీ పెట్టి అందులోనే వీళ్ళలోని ప్రతిభను బయటకు తీస్తున్నారు. ఆ కోణంలోనే వచ్చేసి ఆల్రెడీ మనం డిమాండ్ పవన్ 2 సార్లు స్టార్లు గెలిచిన నిన్న రాత్రి చూసాం కదా. ఆ ఇమాన్యుల్ డిమాండ్ పవన్ కలిపి ఇద్దరు వచ్చారు స్టార్. తర్వాత ఇండివిజువల్ ఆటలోని డిమాండ్ పవన్ ఇలా స్టార్స్ గెలిచారు. సో అలా నిన్న రాత్రి 2 స్టార్లు డిమాండ్ పవన్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ రోజు మరికొన్ని ఆటల్లోని కళ్యాణ్ గెలిచాడు, సంజన గెలిచింది. మొత్తానికి ఏంటంటే స్టార్ ఆఫ్ ద డే తనూజ నిలిచింది. సో ఇక స్టార్ ఆఫ్ ద డే నిలిచిన తనూజకి ఒక గిఫ్ట్ గా ఇంటి నుండి వాళ్ళ సభ్యుల నుండి అంటే తన చెల్లి పెళ్లి ఫోటో పంపించారు బిగ్ బాస్. అదే విధంగా నిన్న గెలిచిన డెమాన్ పవన్ కూడా తన ఇంటి నుండి ఒక వీడియో కాల్ కూడా వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఇంటి నుండి వీడియో కాల్ అని మన ఫొటోస్ అని ఇలా పంపించడానికి బిగ్ బాస్ అనేది ఇంకా ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకు కూడా ఇలా వస్తాయన్నమాట. మెసేజ్లు, వీడియో మెసేజ్లు అన్నట్టు, ఫొటోస్ అన్నట్టు ఇలాగా. అయితే ఏంటంటే గెలిచిన వెంటనే బిగ్ బాస్ స్టోర్ రూమ్ కి వెళ్ళండి అని పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ని ఇస్తున్నారు. ఆ కోణంలో నిన్న ఇమాన్యుల్ కి డెమాన్ కి ఫుడ్ ఇచ్చారు, ఒక బర్గర్. అది అందరూ షేర్ చేసుకోవచ్చు అంటే షేర్ చేసుకోకూడదు, మీరు మాత్రమే తినాలన్నారు. దానికి పాపం డెమాన్ అబ్బా మనసు రావట్లేదు బిగ్ బాస్ మేము తినాలని అని చెప్తూ డెమాన్ అన్నాడు. ఏదేమైనప్పటికీ డెమాన్ లో మాత్రం ఇప్పుడు చాలా పరిపక్వ అంటే డెమాన్ లో ఆల్రెడీ పరిపక్వత ఉంది, లేదని లేదు. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం డెమాన్ లో యాక్చువల్గా ఏంటంటే మొన్న బర్నీ గారు వెళ్ళిపోతున్నప్పుడు కూడాను స్టేజ్ మీద నిలిచినప్పుడు ఈ కత్తిర నాగార్జున గారు చెప్పి ఏ బంధాలను కట్ చేసుకుంటావో బర్నీ ఆ బంధాన్ని కట్ చే ఒక బంధాన్ని అని అన్నారు నాగార్జున గారు. అది యాక్చువల్ జోక్ చేశారు. ఇమీడియట్లీ గా డెమాన్ వాయిస్ అయ్యో పాపం ఏంటి ఈయనకి ఇలాంటిది ఇచ్చారు అని అన్నాడు. అయ్యో పాపం ఏంటి ఈయనకి ఇలాంటిది ఇచ్చాడు అని డెమాన్ అన్నామంటే అది ఎంత అంటే ఇమీడియట్ గా డెమాన్ అయ్యో పాపం ఎందుకు అలాగా అని. నిజానికి ఆ క్షణంలో డెమాన్ ని వైర్ కట్ చేసిన ఆయన ఏమనుకోడు, సిచ్యువేషన్ అర్థం చేసుకునే అంత పరిపక్వత ఉంది ఆయన మైండ్ లో. కానీ ఏంటంటే ఆయన అలాగలే ఎవరు మన బర్నీ గారు సార్ ఏంటి సార్ ఇది అందరూ నాకు కావాలి సార్ అంటే నవ్వేసి నాగార్జున గారు అదంతా లేదులే సరదాగా జోక్ చేశాను నువ్వేమంటావు అని చెప్తూ ఇంకో గేమ్ ఏదో ఆయన ఇచ్చేశారు. మొత్తానికి అందులో అందరి గురించి కొంచెం మంచి మాటలు, పాజిటివ్ మాటలు చెప్పు అన్నారు. దాంతో వచ్చేసి అప్పుడు అమ్మయ్య అని అన్నాడు మళ్ళీ డెమాన్ ఇది నీకు ఓకేనా అని నాగార్జున గారు కూడా అడగడం జరిగింది అనమాట. ఓకే సార్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ అనే వ్యక్తి దేవదాస్ అయిపోతాడని అందరూ అనుకున్నారు, నాతో సైతం. అంటే నేనేం పెద్ద గొప్ప అని కాదు, చూసి మీకు రివ్యూ ఇస్తున్నాను కదా, ఒపీనియన్ చెప్తున్నాను కదా అక్కడ జరుగుతున్న అనాలిసిస్ లో భాగంగా ఇక రీతు వెళ్ళిపోతే డెమాను ఇక దేవదాస్ అయిపోతాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ డెమాన్ దేవదాస్ అవ్వలేదు, ఫుల్ బిందాస్ అయ్యాడు. ఎంత బిందాస్ అయ్యాడంటే తను మిగతా హౌస్ సభ్యులందరితో కలివిడిగా కలిసిపోతున్నాడు, వాళ్ళతో ఆడుతున్నాడు. ఒక ఆటలో అయితే నువ్వు వరుసగా గెలుస్తున్నావు కదా, ఒక ఆటలో తప్పించుకో, అన్ని ఆటలు నువ్వే గెలాలా, మాకు కూడా ఛాన్స్ ఇవ్వని అడిగారు. అది ఇంకా మనకి టెలికాస్ట్ అవ్వలే. అప్పుడట ఏవో ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు కానీ మొత్తానికి తప్పుకున్నాడు. సరే మీరు ఆడంది ఏంటి అని అన్నాడు. అంటే చూడండి తను గొడవ పెట్టుకోవట్లేదు ఎక్కడ కూడాను. ముందు తన వంతుగా ప్రపోజల్ పెడుతున్నాడు, కొంచెం తన స్టాండ్ తీసుకుంటున్నాడు. పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఓకే అందరూ ఒకటే కదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అదే విధంగా భోజనం చేసే విధానంలో కానీ, ఏదైనా గిఫ్ట్స్ వచ్చే విధానంలో కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, షేర్ చేసుకునే విధానం కానీ, ఏదైనా ఆటలాడుకునే విధానం కానీ, పోట్లాడుకున్నట్టు ఆటలాడుకుంటున్నారు. అంటే ఎంత చక్కగా ఉందంటే చెప్తున్నాను కదా. ఇక రీతు వెళ్ళిపోయింది, దేవదాస్ అయిపోతాడు, డల్లగా ఉంటాడు అనుకున్న డెమాన్ ఫుల్ బిందాస్ అయిపోయాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. హ్యాట్స్ ఆఫ్ డెమాన్. నిజంగా నీలో ఏంటంటే ఆ యొక్క యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ నువ్వు చూపించట్లేదు. ఈ యాటిట్యూడ్ అంటే ఒక వ్యక్తి ఉంటే వ్యక్తిపై నువ్వు ఎంత ప్రేమిస్తావంటే, అభిమానిస్తావంటే, నీకు 50 లక్షల గిఫ్ట్ వస్తే 5 లక్షలు అంటే 10% నీకు ఇష్టమైన వ్యక్తి మీద కేటాయించే అంత ప్రేమ, అభిమానం నీకుంది. అది ఉండాలంటే డెఫినెట్గా అది ప్రేమకు విలువ కట్టలేం. కానీ అలాంటి వ్యక్తి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా వెళ్ళిపోలే కదా, బయటికి వెళ్ళింది కదా, తర్వాత వెళ్ళి బయటకు కలుస్తాను, ఉన్నంతలో నేను ఆడతానని నీ నిజమైన ఆటను చూపిస్తున్నావు. నాగార్జున గారు కూడా అదే మాట అన్నారు, సంజన గారు కూడాను ఇదే మాటతో పక్కన ఇప్పుడు చూపిస్తున్నాడు సార్ అని అంటే లేదు అప్పుడు అని ఏదో కామెడీగా చేసుకున్నారు. కానీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ, ఇంటి బయట ఉన్న మాలాటోళ్ళందరూ అనేది ఒకటే మాట, నువ్వు ఫుల్ బిందాసుకున్నావు, అదే కావాలి. డెమాన్లో మేము పాత డెమాన్
మనం కొంచెం చిరాకు అనిపించేది. ఇప్పుడు డిమాండ్ చూస్తూ మాకు అనిపించింది, అబ్బా ఈ డిమాండ్నా మేము మిస్ అయ్యే నాళ్ళు అని నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా, మా డిమాండ్కే ఫస్ట్ వచ్చి ట్రోఫీ రావాలని అనిపిస్తుంది. ఈ మాట కూడా వాస్తవమే. డిమాండ్ నువ్వు గెలబ్బా అని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. నేనే కాదు అందరూ అనుకుంటున్నారు. అలాంటి డిమాండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, మేము చూస్తున్నాము. ఇక హౌస్ జర్నీ వీడియోలకు సిద్ధమవుతుంది బిగ్ బాస్ హౌస్. ఇక హౌస్ జర్నీ వీడియోలు ఏంటంటే, ఇప్పుడు 5 సభ్యులు ఉన్నారు కదా, ఈ 5 సభ్యులకి హౌస్ జర్నీలు వీటిలు తయారవుతున్నాయి అన్నమాట. అవేంటంటే ఆ హౌస్ జర్నీలు వాళ్ళ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోతుంటే వాళ్ళ జర్నీ చూపిస్తారు. 1 minute, 2 minutes, 3 minutes, 4 minutes, మ్యాక్సిమం అయితే 5 minutes అన్నట్టు చూపిస్తారు. వాళ్ళ తాలూకు హౌస్ జర్నీలు చూపించి వాళ్ళకి పంపిస్తారు. కానీ ఇక్కడ దగ్గర 15 minutes హౌస్ జర్నీ ఉండొచ్చు అని 15 minutes ఉంటుంది. సో అంత హౌస్ జర్నీలు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ 5 సభ్యుల్లో వాళ్ళు గెలిచినవి, ఆడినవి, పోరాడి ఓడినవి, ఓటమిలో కూడా అంగీకరించినవి, అత్యున్నత స్థానంకి వెళ్ళిన టాస్కులు, వాళ్ళ పెర్ఫార్మెన్స్. అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ తాలూకా బిహేవియర్ అంత మ్యాక్సిమం పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళు ఎందుకు ఈ టాప్ 5కి వచ్చారు అనే పాజిటివ్ యాటిట్యూడ్తో కలిగిన వీటిని చూపిస్తారు. ఆ హౌస్ జర్నీ చూడడం కోసమే టాప్ 5లో ఉండాలని చాలామంది అనుకుంటారని మన బర్నీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి హౌస్ జర్నీలు వీడియోలన్నీ సిద్ధమవుతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే రేపు మనం ఇమీడియట్లీగా మన డెమాన్ది ఎమాన్యుల్ది చూస్తాం. తర్వాత రేపు వచ్చేసి తర్వాత కళ్యాణ్ది సంజనాథ్ చూస్తాం. ఆ తర్వాత చివరి రోజు తనుజ్ చూస్తాం. ఎందుకంటే కాస్త తనుజ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఆఖరిలో పెట్టారు మన బిగ్ బాస్. ఇక కలహాలతో కలకలం రేగిన బిగ్ బాస్ హౌస్ నేడు కల లేక వెలవెలబోయింది, కళాకారులు లేక కేరింతలకు కరువైంది. అవునండి, నిజంగా కళాకారులు ఎంతో మంది, 16 మందిలో 16 రకాల కళలు ఉండేవి. ఆ కళలతో కలకల్లాడుతూ ఇల్లుండేది. 15 అయ్యారు, 14 అయ్యారు, 13 అయ్యారు, 12 అయ్యారు, 11 అయ్యారు. అలాగే చివరికి ఇప్పుడు వచ్చేసి 6 నుండి 5కి వచ్చారు. సో ఈ 5గురిలో ఏంటంటే ఎంతో మంది కళాకారులు మిగతా వాళ్ళు ఉండేవారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరితో కలకలలాడుతూ బిగ్ బాస్ హౌస్ ఉండేది, కలహాలతో కలకలం రేగేది. ఆ విధంగా ఏంటంటే వాళ్ళ కేరింతలు మరి ఇంకా ఎన్ని లేక వెలవెలబోయింది. ఇక సోమవారం ఎపిసోడ్ రాత్రిది చూసినట్లయితే ఎంత చప్పకుందంటే ఉప్పు కారం లేని కూరలాగా ఉంది, ఏదో ఉడకబెట్టిన కూరలాగా ఉంది. ఏదో తిన్నామంటే తిన్నాం, ఆకలి నిండడానికి శక్తి రావడానికి అన్నట్టు. ఇన్నాళ్ళు బిగ్ బాస్ చూసాం కాబట్టి ఈ ఒక్క 1 రోజులు చూసేద్దాంలే అన్నట్టే ఉంది కానండి అంతగా కలలేదు. మొత్తానికి ఏంటంటే ఇంతకుముందు కళాకారులతో కలకలు ఆడుతుండేది, వాళ్ళ కేరింతలు కలహాలతో కలకలం రేగుతుండేది. ఇప్పుడు అవి ఏవీ లేక వెలవెలబోయింది. ఈ రోజే నిన్నే కాదు, ఈ రోజు అలాగే ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది. మరి గురువారం ఏమైనా అందుకోవాలి, శుక్రవారం కొంచెం పీక్ లోకి వెళ్తాం, శనివారం ఆదివారం అయితే బాగుంటుందండి గ్రాండ్ ఫినాలే. కానీ ఈ వారం అయితే మాత్రం ఇంక తప్పదు, చూడాలి. మరి కొంతమంది అంటున్నారు బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక బిగ్ బాస్ హౌస్ మేము చూడడం, బిగ్ బాస్ చూడడం అని మొన్న మా ప్రతినిధిని వెళ్ళి ఏంటి ఎవరు గెలుస్తారు, ఎవరు టాప్ 1కి రావాలనుకుంటున్నారు అనే విధంలో కనుక్కుందామని పబ్లిక్ ఒపీనియన్కి వెళ్తే పబ్లిక్ ఎవరు చెప్పట్లేదు. ఏమంటారంటే బర్నీ గారు ఎప్పుడు వెళ్ళిపోయారో ఇంకా అప్పటి నుండి మేము బిగ్ బాస్ చూడడం మానేసాం, మాకు అక్కర్లేదు అంటే. బర్నీ గారు ఆదివారం వెళ్ళారని తెలియదు అని ముందే శనివారం తెలిసిపోయింది, మనం చెప్పేసాం కదా. ఇంకా ఆదివారం ఎపిసోడ్ కూడా చూడలేదట, సోమవారం ఎపిసోడ్ కూడా ఇంకా మాకు చూడబుద్ధి ఎట్లేదు అంటున్నారు మార్నింగ్ వెళ్తుంటే. మొత్తానికి ఏంటంటే ఏదైనప్పటికీ బర్నీ గారు వెళ్ళిపోయారని చెప్పేసి మరికొంతమంది చూడలేదు అంటుంటే, సో ఆ బర్నీ గారి విషయం అలా పక్కన పెడదాం. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అతిరథ మహారథులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ మీద అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన బాధతో మరికొంతమంది అలా అత్యధికంగా బాండింగ్ అనుకున్నాను. బర్నీ గారు తన బాండింగ్తో చాలా మందిని సంపాదించుకున్నారు కాబట్టి మరికొంతమంది, సుమనన్న బ్యాచ్ మరికొంతమంది, ఇట్లాగేంటంటే ఎవరి బ్యాచ్ వాళ్ళకి ఉంటుంది. ఇందులో నేను ఎవరిని పొగిడానని కాదు, ఎవరిని తిట్టానని కాదు. సో ఆ విధంగా మీరు చూడము అనుకుంటుంటే ఎపిసోడ్ అయినా ఇంట్రెస్టింగ్ ఉంటే బాగును. ఎపిసోడ్ కూడా ఇంట్రెస్ట్ లేకన్నా అయింది. నేను సోమవారం ఎపిసోడ్ మరి ఈ రోజు ఎలాగుంటుందో, మరి రేపు ఎపిసోడ్ అయినా బాగుంది. ఈ రోజు ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయి ఉంటుంది. మరి ఇది చూసాక రేపు ఎపిసోడ్ అయినా కొంచెం ఉత్సాహంగా చేస్తారేమో బిగ్ బాస్ అని చెప్పేసి మా యొక్క ఒపీనియన్. ఏదైనప్పటికీ బిగ్ బాస్ హౌస్ని మరి చూడటం అయితే జరుగుద్ది. ఎవరు గెలుస్తారు ఏంటని మనసులో ఉంది, ఫలానా వాళ్ళు గెలుస్తారని. కానీ చూస్తారు చివరి వరకు. బిగ్ బాస్ మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఈ 4 రోజులు కూడా చాలా చక్కగా బిగ్ బాస్ జరిగి ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. పెమ్స్ టీవీని ఇన్స్టాలోని, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. నమస్తే.